అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు గిల్లి గజ్జాలు. ఈ కథను రచించిన వారు శ్రీనివాసరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆ దంపతుల మధ్య 2 వారాలుగా కోల్డ్ వార్ సాగుతూనే ఉంది. ఆమె మంచం మీద పడుకొని ఆలోచిస్తుంది. మనసంతా అనీజీగా ఉంది. అతను ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అటువైపు తిరిగి పడుకున్న భార్యని చూసి మెల్లగా మంచం దగ్గరికి నడిచి ఆమె పక్కన పరుండి ఆమె నడుం మీద చెయ్యి వేశాడు. అంతే, ఉలిక్కిపడింది ఆమె. ఆ చేతిని విదిలించి కొట్టి దిగ్గున లేచింది. మానస, ప్లీజ్, జరిగిందేదో జరిగిపోయింది. నా మాట విను, ఏదో చెప్పబోయాడు అతడు. మీరు ఈ గదిలో నుంచి బయటకు వెళతారా లేదా నన్ను వెళ్ళిపోమంటారా? రోషంతో ముక్కుపుటలు అదురుతుండగా కటువుగా అన్నదామె. ఆమెకి ఇంకా కోపం తగ్గలేదని గ్రహించాడు అతడు. ఇక ఏం చెప్పినా వినిపించుకునే దశలో లేదని గ్రహించి మౌనంగా నడుస్తూ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోయాడని నిర్ధారించుకున్నాక ఆమె మళ్ళీ మంచం మీదకు చేరి తల మీద మోచేయి పెట్టుకొని దిగులుగా పడుకుంది. ఎలా ఉన్న సంసారం ఎలా అయిపోయిందో కదా అని ఆలోచించసాగింది ఆమె. వసంతం లాంటి ఆ రోజులు జీవితంలో అతి కొద్ది రోజులు మాత్రమే ప్రాప్తించాయి తనకు. ఇక మిగిలిన జీవితమంతా గ్రీష్మ తాపాలేనా? అలా అనుకుంటూ ఉంటే దుఃఖం ముంచుకు రాసాగింది. మనసు కలతపడుతూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్లు ఉబకటానికి సిద్ధమవుతున్నాయి. పెళ్ళైన తొలి దినాలు కళ్ళ ముందర కదలాడుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న మానసకి ఓ మంచి సంబంధం వచ్చింది. అరుణ్ కూడా సాఫ్ట్వేర్ వాడే. కానీ అతడు ఆ కంపెనీలో చాలా పెద్ద హోదాలో ఉన్నాడు. పెళ్లి చూపుల నాడు ఒకరికి ఒకరు నచ్చటంతో కట్న కానుకలు పట్టింపులు లేకుండా త్వరగా ముహూర్తాలు పెట్టి వాళ్ళని ఓ ఇంటి వాళ్ళను చేసేయటం, హైదరాబాదుకు పంపించి వేయటం వెంటనే జరిగిపోయాయి. కొత్త ఇల్లు, కొత్త కాపురం, కొత్త జీవితం. వాళ్ళ శృంగార సామ్రాజ్యానికి ఎల్లలు లేవు. వాళ్ళ సుఖ సౌఖ్యాలకి హద్దులు లేవు. ఆనందకరమైన రోజులవి, సంతోషదాయకమైన క్షణాలే అన్నీ. అపురూపమైన జ్ఞాపకాలు ఎన్నో. ఓ రాత్రి అతని బాహువులలో ఉన్నప్పుడు అడిగింది ఆమె, అరుణ్, నేను ఉద్యోగం చేయటం నీకు ఇష్టమేనా? ఎందుకు ఇష్టం కాదు? అయితే నన్ను మానేయమని అనరు కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ అనను. అంతేకాదు, నీ శాలరీ కూడా నీ ఇష్ట ప్రకారమే ఖర్చు చేసుకోవచ్చు. ఐ మీన్, మీ అమ్మా నాన్నలకు ఇచ్చిన నాకు అభ్యంతరం ఉండదు. భర్తలోని మంచితనానికి మురిసిపోతూ తబ్బిబ్బయింది ఆమె. అతను అప్పటికి ఏదో మామూలుగానే అన్నాడని అనుకుంది ఆమె. కానీ అరుణ్ ఆమె నుండి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. ఏనాడు ఆమె శాలరీ గురించి ఒక్క మాటైనా అడగలేదు. కారు, ఫ్లాట్, ఇంటికి సమకూర్చుకున్న ఆధునిక సౌకర్యాలు, ఐటమ్స్ అన్నిటికీ ఈఎంఐలన్నీ క్రమం తప్పకుండా అతడే చెల్లించేవాడు. ఎప్పుడైనా ఏ షాపింగ్ మాల్స్లోనూ, ఏ రెస్టారెంట్స్ దగ్గరలో ఆమె తన కార్డు తీసి ఉపయోగించబోతే ససేమేరా ఒప్పుకునేవాడు కాదు. వాటికి అతడే పే చేస్తూ ఉండేవాడు. మంచి భర్తలో ఉండే లక్షణాలన్నీ తన భర్తలో ఉన్నందుకు మురిసిపోతూ ఉండేది మానస. తన భర్త అరుణ్ ఎందులోనూ తీసిపోడు.
గది లోపల మారాం చేసే చంటి పిల్లాడు అవుతాడు. గది వెలుపల ఓ మంచి కుటుంబానికి యజమానిలా ఉంటాడు. ఆఫీసులో బాధ్యత కలిగిన బాస్లా వ్యవహరిస్తుంటాడు. వ్యవహారంలో సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటూ నిరంతరం నవ్విస్తూ ఉంటాడు. ఆ రోజు తన పుట్టినరోజు. రాత్రి 12 దాటిందో లేదో, ఇప్పుడే పుట్టిన బుల్లి పాపాయికి మెనీ మోర్ రిటర్న్ ఆఫ్ ద డే దేవి గారు, ఏ వరం కావాలో కోరుకోండి అడిగాడు నవ్వుతూ. ఏదైనా తెస్తారా? తప్పక తెస్తాను అన్నాడు నవ్వుతూ. ఎంత ఖరీదైనా తెస్తారా? ఓ తప్పకుండా. ఏమీ అనుకోరుగా? ఏమీ అనుకోను. అడగనా మరి? త్వరగా అడుగు మరి. అయితే అడిగేస్తున్నా. నాకో డైమండ్ సెట్ కావాలి. అతడి ముఖంలో భావాల్ని పసిగడుతూ అడిగింది. ఓకే అన్నాడు, అదేదో పెద్ద విషయం కాదన్నట్టు. ఆ సాయంత్రమే ప్యాకెట్ తెచ్చి చేతిలో పెట్టాడు. ఆత్రంగా విప్పింది మానస. లోపల ప్లేయింగ్ కార్డ్స్లో రాజు, రాణి, ఆటిన్, కళావర్ వగేరా పేక ముక్కలు లేకుండా ఓన్లీ డైమండ్ సెట్ కార్డ్స్ మాత్రమే అందులో ఉన్నాయి. ఇదా డైమండ్ సెట్? అడిగింది తను అతని వీపు మీద ఒక్కటిచ్చి, గుర్రుగా చూస్తూ. మరి కాదా? అడుగు ఎవరినైనా దీన్నేమంటారో. నువ్వు అడిగావు, నేను తెచ్చాను అన్నాడు అల్లరిగా. అంతేకాదు, ఆ మరుసటి రోజు తనని ఓ ప్రముఖ జ్యువెలరీ షాపుకి తీసుకువెళ్ళి డైమండ్ నెక్లెస్ సెట్ కొనే ప్రయత్నం చేశాడు. తనే వద్దని వారించింది. మిమ్మల్ని సరదాగా ఆట పట్టిద్దామని అడిగితే నన్నే ఆట పట్టించారు కదా. నిజంగా నాకు ఇంట్రెస్ట్ లేదు. డబ్బు వృధా చెయ్యకు ప్లీజ్ అని చెప్పి అతని ప్రయత్నాన్ని విరమింపజెయ్యటానికి మానస చాలా అవస్థ పడవలసి వచ్చింది. మరొకనాడు ఆమె ఎద మీద తలానిచ్చి పడుకున్నాడు అతడు. అరుణ్, ఏమిటా మౌనం? ఏం చేస్తున్నారు అడిగింది. ఉష్, చప్పుడు చెయ్యకు. ఎద వినిపిస్తున్న సంగీతాన్ని వింటూ ఆస్వాదిస్తున్నాను అన్నాడు. వెస్టర్న్ మ్యూజిక్కా, క్లాసిక్కా అడిగింది నవ్వుతూ. రెండూ కాదు. సంతూర్ మీటుతున్న శబ్దాలు వినిపిస్తుంది. కొండల మీద నుండి దూకుతున్న జలపాతపు హోరులా ఉంది. ఇంకా అరుణోదయం మందారం నీ నుదుట సింధూరమై నా హృదయాన్ని గిలిగింతలు పెడుతుంది. కవిత్వమా? కవితే అయితే నోటితో చెప్పను, నాలుకతో రాస్తాను. ఎక్కడో తెలుసునా? అరుణం లాంటి నీ అదరాల మీద అంటూ నడుం మీద చెయ్యి వేసి చిన్నగా నొక్కాడు. ఏయ్ దొంగ, నాకు గిలిగింతలని తెలుసు కదా అతన్ని నివారిస్తూ అంది. మానస, సృష్టిలో మీ ఆడవాళ్ళే లేకుండా ఉంటే మగవాడికి మనుగడ ఉంటుందా? అలసట తీర్చి, సేద తీర్చి, మానసిక ప్రశాంతతని ప్రసాదించే అమృతమూర్తులు మీరు. నిజంగా మీరు లేకపోతే మా మగవాళ్ళ రీఛార్జీ మాటేమిటి? అయితే మేము ఛార్జర్ లాంటి వాళ్ళమా అడిగింది మానస. అవును, మొబైల్ ఫోన్కి ఛార్జర్ అయిపోతే ఛార్జర్ బ్యాటరీని విద్యుత్తో నింపి కొత్త శక్తిని ఇస్తుంది. మీరు చేసే పని కూడా అంతేగా. అలసి సొలసి వచ్చిన మగాళ్లకు ఓ ముద్దు ద్వారానో, లేదా ఒక కౌగిలింత ద్వారానో, లేదా కలయిక వల్ల అతనిలో అలసటని, ఆసక్తతని పోగొట్టి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంటారు కదా. ఏమిటి, ఈరోజు అంత పొగడతలే పనిగా పెట్టుకున్నారా? కాదు, తనువుతో తనువుని రగిలిస్తూ
తాపం తీర్చుకుంటూ శరీరాల్ని సేద తీర్చుకోవడం కోసమే ఈరోజు పని అంటూ ఆమెని ఆక్రమించుకోసాగాడు. ఛీ, అలా మాట్లాడకండి. సిగ్గులేదు. సిగ్గా? ఎందుకు? సిగ్గులేని సిగ్గుని మన మధ్య అడ్డం రానీకు అంటూ ఆమెని అల్లుకుపోసాగాడు. అటువైపు నుండి ఇటువైపుకి ఒత్తిగిలింది మానస. భర్తకి సంబంధించిన ఆలోచనలు వదిలిపెట్టడం లేదు. తన భర్త మంచి అడ్మినిస్ట్రేటర్, సరదా మనిషి, సకల కళాప్రియుడు. అటువంటి మనిషిని కూడా ఆర్థిక స్థితి మార్చివేసింది. పెళ్ళై 2 ఏళ్ళు గడిచాయో లేదో అరుణ్ పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాజెక్టులు లేని కారణంగా మూతపడింది. దాంతో అతడి ఉద్యోగం పోయింది. నిరాశ నిస్పృహకులకు లోనైపోయాడు. తను ఉద్యోగం చేస్తుంది కాబట్టి పరిస్థితి కొంతలో కొంత పర్వాలేదు. కానీ ఆ విధంగా కూడా స్థిమిత పడలేకపోయాడు అతను. భర్తలో మార్పు గమనిస్తూనే ఉంది తను. అంతా సవ్యంగా సాగితే అందరూ మంచివాళ్ళు లాగానే కనిపిస్తుంటారు. జీవితంలో అపస్మృతులు తారసపడినప్పుడు లోపలున్న అసలైన మనిషి రూపం ప్రస్ఫుటమవుతుంది. అరుణ్ మాటల్లో గూఢార్థాలు చోటు చేసుకుంటున్నాయి. క్యాబ్లో నువ్వొక్కదానివే వచ్చావా? నీతో మీ టీం లీడర్ కూడా ఉన్నాడా? నీలో టాలెంట్ని చూసి కాదు ఉద్యోగం ఇచ్చింది, నీలో అందాన్ని చూసి. ఆడదానివి కదా, తేలికగానే వచ్చేస్తుంది ఉద్యోగం. నైట్ డ్యూటీలు కదా, బాగా నలిగిపోయి ఉంటావు. ఇలాంటి ఈటెలు లాంటి మాటలు అన్నీ మౌనంగా భరిస్తేనే వచ్చింది తను. నైట్ షిఫ్టులు మానుకుంది. పోన్లే, ఉద్యోగం పోయి ఏదో డిప్రెషన్లో ఉన్నాడు కదా అని అతడి మాటల్ని పట్టించుకునేది కాదు. అతడు కూడా సేమ్ ఫీల్డ్లో ఉండి అలా అనుమానాస్పదంగా మాట్లాడడమే తనని ఎక్కువగా బాధిస్తూ ఉండేది. అతడి ఉద్యోగం పోయి అప్పటికే 2 నెలలు కావస్తుందని, ఖర్చులకి ఎక్కడ ఇబ్బంది పడతాడోనని గోడకి తగిలించి ఉన్న చొక్కా జేబులో 10,000 రూపాయలు పెట్టింది. అదే తాను చేసిన తప్పు. అంతే, అతడి అహం దెబ్బతింది. ఆ రాత్రి చాలా పెద్ద రాద్ధాంతం చేశాడు. నేనెలా కనిపిస్తున్నాను? అంత చేతకాని వాడిలా కనిపిస్తున్నానా? నాకు డబ్బులించేంత దానివైపోయావా అంటూ చిందులు తొక్కాడు. ఏవేవో అనరాని మాటలన్నీ అంటూనే ఉన్నాడు. అవన్నీ నిశ్శబ్దంగా భరిస్తూ వచ్చింది తను. అసలు ఎవడి అండ చూసుకుని ఇలా ప్రవర్తిస్తున్నావు అన్నాడు. ఆ మాట శరాఘాతంలా తగిలింది తనకు. ఇక కోపాన్ని ఆపుకోవటం తన వల్ల కాలేదు. అరుణ్, ఇంకో మాట అన్నావంటే నాలుక చీరేస్తాను. దేన్నైనా వెనక్కి తీసుకోగలం కానీ పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోలేం. విచక్షణతో మాట్లాడటం నేర్చుకో. నీలో అనుమానపు పిశాచ బలపడింది. నేను ఏం చెప్పినా ఏం చేసినా అన్నీ నీకు అనుమానంగానే కనిపిస్తున్నాయి. నువ్వు ఇంకో మాట అన్నావంటే ఈ రోజు నుండి నీ దారి నీదే, నా దారి నాదే అంది తీవ్ర స్వరంతో. తను అలా రియాక్ట్ అవుతుందని ఏ పరిస్థితిలోనూ ఊహించి ఉండడు అతడు. తన ఉగ్ర రూపాన్ని చూసి కాస్త తగ్గి అక్కడి నుండి ఒడివడిగా బయటకు వెళ్ళిపోయాడు. ఈ సంఘటన జరిగి 2-3 వారాలు గడిచిపోయినాయి. ఒకే కప్పు కింద ఉంటున్నా ఒకరికొకరు మాట మంతి లేకుండా ఎడమొఖం పెడమొఖంగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. అరుణ్కి మనసంతా అల్లకల్లోలంగా ఉంది. అటు చూస్తే ఉద్యోగ సమస్య, ఇటు చూస్తే నెల తిరిగేసరికల్లా ఈఎంఐ, బ్యాంకు వాయిదాలు, మరోవైపు భార్యతో కలహం. ఇవన్నీ మానసిక ప్రశాంతతను దూరం చేస్తున్నాయి. మానస తనతో మాట్లాడకపోవడమే కాదు, తన ఉనికినే ఇష్టపడటం లేదు. ఆ విషయమే తను జీర్ణించుకోలేకపోతున్నాడు. అయ్యిందేదో అయ్యింది. భార్యాభర్తలన్నాక ఆ మాత్రం అభిప్రాయ భేదాలు రావా అని తనను తాను మాట్లాడబోతే ఆమె ససేమేరా నిరాకరిస్తుండడం
అతన్ని అమితంగా బాధించసాగింది. ఆమె ఉదయాన్నే లేచి వంట చేసి ఆ పదార్థాలు వేడిగా వండటం కోసం టేబుల్ మీద డిషెస్లు పెట్టి తను చిన్న లంచ్ బాక్స్తో డ్యూటీకి వెళ్ళిపోతుంది. తను వేళకు భోజనం చేసి ఇంట్లోనే సమయమంతా గడపటం నరకప్రాయంగా ఉంది. సోఫాలో చతికిలపడి కాలక్షేపానికి సెల్ ఫోన్ కెలుకుతూ కూర్చున్నాడు అరుణ్. ఫోన్ బుక్ ఓపెన్ అయ్యి అందులో డాడీ అని కనిపించేసరికి అమ్మా నాన్నలతో మాట్లాడి 2 నెలలు పైగానే అయిపోయిన సంగతి గుర్తొచ్చింది. చాచా, ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు అని ఆప్యాయమైన పలకరింతని కూడా అందివ్వలేని తన అసహాయతకి కోపం వచ్చింది అతనికి. వెంటనే కాల్ చేశాడు. అట్నుంచి హలో అంటూ డాడీ గొంతు. డాడీ ఎలా ఉన్నారు? మమ్మీ ఎలా ఉంది? ఆత్రంగా అడిగాడు. అటు నుంచి చిన్నగా నిట్టూర్పు వినిపించింది. డాడీ ఏమిటి? ఏమీ మాట్లాడరు అడిగాడు. నా సంగతి సరే గాని నువ్వెలా ఉన్నావురా? బాగానే ఉన్నావు కదా? బంగారం లాంటి భార్య దొరికింది. నిజంగా మనం అదృష్టవంతులంరా. డాడీ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అదేలేరా, కోడల గురించే మాట్లాడుతున్నాను. ఆ మధ్య మీ అమ్మకి సుస్థి చేసింది. నీకు ఎన్ని మార్లు ఫోన్ చేసినా రింగ్ అవుతుండేది కాదు. దాంతో కోడలికి చేశాను. అమ్మాయి కన్న కూతురులా స్పందించింది. హాస్పిటల్ ఖర్చులు 80,000కి పైగానే అయ్యాయి. ఆ డబ్బంతా కోడలే పంపించింది. ఎప్పటికప్పుడు నా అకౌంట్లో వేసేది. అంతేకాదు రోజు 2 పూటలా ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడుగుతూ ధైర్యం చెబుతూ ఉండేది. మరి ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు డాడీ? మేము ఇక్కడున్నామన్న సంగతే 2 నెలలుగా నీకు గుర్తు రాలేదు. చిన్నప్పటి నుంచి నీ సంగతి నాకు తెలుసు కదరా. చిన్న విషయానికైనా హైరాణ పడిపోతుంటావు. ఉద్యోగం లేదనే డిప్రెషన్లో నువ్వు ఉండి ఉంటావని నిన్ను డిస్టర్బ్ చెయ్యలేదు. సరే, అమ్మకిప్పుడు ఎలా ఉంది? ఒకసారి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను. తనివి తీరేలా అమ్మా నాన్నలతో చాలాసేపు మాట్లాడాడు అరుణ్. ఆ మాటల్లో ఎక్కువ శాతం మానస మంచితనం గురించి, ఆమె వ్యక్తిత్వం గురించి పొగుడుతూ మాట్లాడారు వాళ్ళు. ఫోన్ కట్ చేశాక అరుణ్ మనసంతా అవ్యక్త ఆనందంతో నిండిపోయింది. భార్య పట్ల అపారమైన ప్రేమ కలుగుతుంది. మధ్యాహ్నం భోజనం చేశాక అదే పనిగా ఫోన్ మోగుతుంటే వెళ్ళి తీశాడు అరుణ్. అట్నుంచి బ్యాంకు మేనేజర్. అరుణ్కి గుండె గుబేలుమంది. 3 నెలలుగా కారు, ఫ్లాట్ వాయిదాలు చెల్లించటం లేదు. అందుకే ఆయన ఫోన్ చేసి ఉంటారు అనుకుంటూ సంశయంగా హలో అన్నాడు. హాయ్ అరుణ్, హౌ ఆర్ యూ అడిగాడు మేనేజర్. ఫైన్ సార్. ఏమిటి మా వైపు పూర్తిగా రావటం మానేశారు? కొంచెం బిజీగా ఉన్నాను సార్. నా లోన్ అకౌంటు డ్యూస్ 3 నెలలుగా చెల్లించలేదు. వీలు చూసుకొని పే చేస్తాను సార్. అరుణ్, మీ ఈఎంఐలు పెండింగ్స్ లేవే? మీ మిసెస్ అకౌంట్ నుండి డెబిట్ అవుతున్నాయి. నేను అందుకు ఫోన్ చేయలేదు. బ్యాంకు యాక్షన్లో ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉంది. మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ కావాల్సి వస్తే యాక్షన్కి వస్తారని ఫోన్ చేశానంతే అంటూ వివరాలు అన్నీ చెప్పాడు అతడు. ఓకే సార్, వీలైతే వస్తాను చెప్పాడు అరుణ్. థ్యాంక్ యూ. ఫోన్ కట్ అయింది. అరుణ్ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. మానసని అర్థం చేసుకోకుండా తనే అనవసరంగా తొందరపడ్డాడు. ఆమెకి నీ డబ్బు నా డబ్బు అనే భేదం లేదు. ఆ భేదం తనకి మాత్రమే ఉంది. అంతా మనమే అనే భావంలో ఉంది ఆమె. మీ అమ్మా నాన్నలకు ఖర్చు చేసినా పర్లేదు అని చెప్పాడు తను. కానీ తన అమ్మా నాన్నలకే ఖర్చు చేసింది తను. బుద్ధి గడ్డి తిని అనవసరంగా ఆమెని అనుమానిస్తూ మనసు కష్టపెట్టాడు. ఆమె హృదయం ఎంత గాయపడిందో కాదా. అందుకే ఆమె తన ఉనికిని సైతం అసహించుకుంటుంది. ఆ సాయంత్రం మానస ఆలస్యంగా ఇల్లు చేరింది. ఎదురెళ్ళి నవ్వుతో పలకరించాడు. ఆమె నవ్వలేదు. విసురుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అరుణ్ వంట గదిలోకి వెళ్ళి ఆమె కోసం కాఫీ కలపసాగాడు. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన మానసకి కాఫీ కప్పు అందించాడు. తీసుకోవడానికి నిరాకరించింది ఆమె.
చిన్నబుచ్చుకున్నాడు అరుణ్. ఆమె ఏమనుకుందో ఏమో. అతని చేతిలో కాఫీ కప్పుని అందుకుని తాగటం అయిపోయాక తన గదిలోకి వెళ్ళిపోయి రిలాక్స్గా పడుకొని కళ్ళు మూసుకుంది. అరుణ్ ఆమె గదిలోకి వచ్చాడు. తన పాదాల్ని ఎవరో పట్టుకున్నట్లు అనిపించి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది మానస. ఎదురుగా నీళ్లు నిండిన కళ్ళతో అరుణ్. మానస, డాడీ ఫోన్ చేశారు, అంతా చెప్పారు. బ్యాంకుకి నువ్వే డబ్బు కడుతున్నావని తెలుసుకున్నాను. సారీ మానస, ఇంకెప్పుడు అలా ప్రవర్తించను. నీ మనసు కష్టపెట్టాను, నన్ను క్షమించవు. నువ్వు నాతో మాట్లాడకపోతే పిచ్చెక్కుతుందేమో అనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యబోను అంటూ ఆమె పాదాల్ని పట్టుకొని వేడుకుంటున్నాడు అతడు. అతడి చర్యకి చలించిపోయింది మానస. దిగ్గున లేచి తన పాదాల్ని వెనక్కి తీసుకొని నిండుగా చీర కుచ్చిళ్ళు కప్పుకుంది. అరుణ్, ఏమిటి మీరు చేస్తున్న పని? ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీ ప్లేస్ అక్కడ కాదు, ఇక్కడ అంటూ అతన్ని తన ఎద మీదకు చేర్చుకుని ఆర్తిగా కౌగిలించుకున్నది. ఆమెని ఆత్రంగా అల్లుకుపోతూ స్తబ్దుగా ఉండిపోయాడు అరుణ్. కౌగిలిని మరింతగా బిగిస్తూ అతని పెదవుల మీద గాఢంగా చూపించింది మానస. కలహం తరువాత కలియక ఇక చెప్పేదేముంది? ఎంత కమనీయమో కదా. జీవితంలో ఒడిదుడుకులు సహజం. తప్పుని మనస్ఫూర్తిగా ఒకరి దగ్గర ఒకరు ఒప్పుకునే భార్యాభర్తలుంటే ఎంత పెద్ద తగాదా అయినా గిల్లి గజ్జాలుగా మారిపోతుంది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.